బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు స్కిట్లతో, నృత్యాలతో ప్రతి ఒక్కరిని అలరించారు. బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం నందు సంఘ కాపరి రెవరెండ్ దుద్దే అనిల్ కుమార్, ప్యారిస్ సెక్రటరీ దయాల అజయ్ నాయుడు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దలు, చిన్నారులు నృత్యాలతో, సెమీ క్రిస్మస్ స్కిట్లతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. పైకి పంపించాలి చిన్నపిల్లలందరూ. ఓకే, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇదిగో మీరు అరిసేదానికి ఇక్కడ ఉన్న మీ అమ్మ నాన్న వాళ్ళకి చెవులకు గొంగి మనాలి, ఓకేనా? అంత గట్టిగా చెప్పాలి. ఓకే, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్తుడు పుట్టెను, క్రిస్తుడు పుట్టెను, చేతుల పైకి క్రిస్తుడు పుట్టెను. శ్రేష్టమైన మనకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఇటు రీతిగా మన ప్రియ కుమార్తె విజయాంశితాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వీటను ప్రేమించి గడిచిన సంవత్సర కాలం అంతా కూడా నీ దేవనాస్తాల కింద భద్రపరిచి మరొక నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని వారికి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన దానికంటే వారి దాతృత్వమును ఆశీర్వదించి ఉపదంతలుగా, రవదంతలుగా, నూరంతలుగా ఫలాలతో నింపటిని ఆశీర్వదించమని యేసువారి నామములో ప్రార్థించి అడిగి తండ్రి, ఆమేన్. శ్రీనివాసరావు గారు 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెబుతారు. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నిండు వందనాలు. ఈరోజు మనం క్యాండిల్ లైట్ సర్వీస్ పెట్టుకున్నాం, కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి విజయవాడ నుంచి నేను బయలుదేరి వస్తే విజయవాడలో భయంకరమైన వర్షం, గన్నవరం వచ్చేసరికి ఎండ ఉంది, మళ్ళీ వేరవెల్లి దాటేసరికి చినుకులు. మనసులో ఎంతో ఆందోళన. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం అందరం కూడా చక్కగా సాయంత్రం మన
క్యాండిల్ నైట్ సర్వీస్ అరేంజ్ చేస్తున్నారు అని ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అరేంజ్ చేసే వాళ్ళని చూస్తే ఎవరి ముఖంలో సంతోషం లేదు. ముఖ్యంగా వీటిని చూస్తే నిజంగా ఏడుపు వచ్చిందనమాట మధ్యాహ్నం. ఏంటంటే భయంకరమైన బీపీ రేజ్ అయిపోతుంది. వర్షం చూస్తున్నాడు తగ్గుద్దా, 23వ తారీఖుకి పోస్ట్ పోన్ చేద్దామా, ఇంకో రోజు చేద్దామా, ఇదే ఆలోచన. కానీ మనం దేవుడి మీద ఆనుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కార్యాలని సఫలం చేస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకనంటే ఈరోజు మనం ఇక్కడ ఇంత సంతోషంగా జరుపుకుంటున్నామంటే మన ప్యారిష్ కమిటీ కృషి ఎంతో ఉంది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా. ఎందుకనంటే ఒక కార్యక్రమం చేయాలనంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. అది చాలామందికి తెలియదు, దాంట్లో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఎంతో ఇక్కడ 10-15 మంది గ్రౌండ్లో నిలబడి ఇదంతా తడిసిపోయింది. ఇదంతా ఏమవుద్ది అని అంటే కిరణమూర్తి చెప్పాడు, అన్న ఏం భయపడిన అవసరం లేదన్న, అదంతా ఇసుక పోయించాను అన్నాడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళ కృషి అనమాట. ఇదంతా మనకి దేవుడే ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో మనం పాలు పొంది ఆఖరి నిమిషం వరకు పిల్లలు ఎంతో చక్కగా నేర్చుకున్నారు. ప్రతి స్కిట్, ప్రతి డ్యాన్స్ చూసి అందరూ కూడా చక్కగా మనం ప్రేమ విందు చేసి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆఖరి నిమిషానికైనా మన గ్రౌండ్కి ఖచ్చితంగా వస్తారు. ఎందుకనంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఇక్కడ ఏదో జరుగుతుందని తెలుసు వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్కి వస్తారు. అందరూ రావాలని ప్రభు పేరట వేడుకుంటున్నాను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. మన మూలవాక్యం అదే కదా, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మూలవాక్యం. తన మహిమను నేను వేరొకరికి ఇచ్చువాడను కాను అంటున్నాడు దేవుడు. నా మహిమను నేను వేరొకరికి ఇవ్వను. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా దేవునికి మాత్రమే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలని కలగాలని కోరుకున్నాము. ఆమేన్. ఎవరిది కాదు ఇది. కాకపోతే అందరము చాలా ఎంత కృషి చేసి మా సండే స్కూల్ తరపున మేము ఇదంతా ఏర్పాటు చేయడానికి సెక్రటరీ గారు వాళ్ళ టీము ఎంతో కష్టపడ్డారు. మరి ముఖ్యంగా దేవుడు మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. మధ్యాహ్నం ఎలా అయితే లేదు, అందరూ ఉనికితోనే ఉన్నాము, ప్రార్థనలు చేసుకుంటా ప్రభు అంటూనే ఉన్నాము. దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. దేవుడికి వందనాలు తెలియజేసుకున్నాం. మీరు ఇప్పుడు పిల్లలు నేర్చుకున్న మీరు ఈ పాటల్లో ఏముంటాయి అంటే క్రిస్మస్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని మెసేజ్ ఇచ్చేవి ఉంటాయి సాంగ్స్లో, కొన్ని స్కిట్లు కూడా మెసేజ్లు ఇచ్చేయి. మీరు ఊరికే సరదాగా చూడొద్దు, చక్కగా ఇంట్రెస్టింగ్గా చూడండి. బైబిల్ క్విజ్ క్వశ్చన్స్ ఉన్నాయి పాటల మధ్యలో, నెక్స్ట్ స్కిట్స్ మధ్యలో క్వశ్చన్స్ ఉంటాయి. మీ అందరికీ నా వందనాలు, అలాగే సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్గా మన ముందుకి చాలా చిన్న పిల్లలు మా సండే స్కూల్ నుండి వస్తున్నారండి. గాడ్ మేడ్ మీ అంటూ వాళ్ళ చిన్న చిన్న అడుగులతో మీ ముందుకు వస్తారు. మీరు ప్లీజ్ క్లాప్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. It
సింపుల్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవదని నీ చెవిలో అచ్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయగా ఓ నా ఓ కా ఓ తమ్మి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయాలా ఏసయ్యా ప్రేమలో నిల్చుండే నీ లేదంటూ చాటి చెప్పాలా చాటి చెప్పాలా చాటి చెప్పాలా కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనము నీ ఆవరణములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే ఆయన మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. My name is Kaila Atya. అలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు హింపబడెను, ఆయన భుజముల రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకర్త ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కట్టియగు అడుపటి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 121 వచనాలు. కొండలు తట్టు నాకు నచ్చుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చును, యెహోవావలె నాకు సహాయం కలుగును. ఆమేన్. దయాల చందన యూకేజీ 12 గోత్రము పేరులు రూబేను, షిమ్యేను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఇస్సాకారు, ఆషేరు, జెబూలూను, మనష్షే, బెన్యామీను. ఆమేన్. ఆలోచించండి, నా యొక్క దేశంలో ఆశించిన వారు దంతులు. ఆయన తండ్రి లేని వారిని ఎదోడాలు కాదని ఆడు బతికిన మగ్గమును ఆయన వంకర మగ్గంగా చేయును. ఆమె జ్ఞానేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యెహోవా నేను శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా సైన్యము, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు. థ్యాంక్ యూ. I am studying first class. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. My name is Ritesh. సామెతలు 1వ అధ్యాయం 33 వచనము. నా ఉపదేశం అంగీకరించి వారు స్వరసిద్ధంగా నవచించుచు వారు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. 1 నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. 2 దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. 3 నీ దేవుడైన యెహోవా నామమును నీవు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4 విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము. 5 నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. 6 నరహత్య చెయ్యకూడదు. 7 వ్యభిచరించకూడదు. 8 దొంగిలింపకూడదు. 9 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10 నీ పొరుగువానిది ఏదైనాను నీవు ఆశించకూడదు. ఇవే సినాయి పర్వతం మీద మోషకు ఇచ్చిన 10 ఆజ్ఞలు. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ రేస్ చేయండి. ఎవరు ఫస్ట్ చేయి రేస్ చేస్తారో వాళ్ళని పిలుస్తాను నేను.
పెన్ ఎలా చూడండి పెన్ను చిత్ర చిత్రలవాడే మనిషయ చల చిత్రలవాడే చిత్రలవాడే ఒకే రకముగా ఉన్న రెండు కీర్తనలు, ఒకే వాక్యాలు ఉంటాయి. ఒకే రకముగా ఉన్న రెండు కీర్తనలు. 4వ కీర్తన 23వ కీర్తన ఎందులో 24. ఎలా చూడండి మేడం. ఇలా చూడండి కొంచెం దగ్గర మేడం ఎలా చూడరా. నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తప్రెల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చేను. మన యేసు
రాజు పుట్టాడు చూడంగరా రెండు వేడంగరా రెండు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు విడినవయ్యా లోకమే వచ్చినవయ్యా మా కోసమే విడినవయ్యా లోకమే ఎవరు చేయని త్యాగం చేయాలి తెచ్చావా ఈ లోకమే మనసే పొంగిని ఆనందంతో బ్రతుకే నిండిని సంతోషంతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా ఆశీర్వాదకరంగా జరగడానికి మరి దీని వెనకాల అనేక మంది వారి యొక్క సహాయ సహకారాలు మరి అందించినటువంటి వారు ఉంటా ఉన్నారు. ఇదేదో ఒక చిన్న కార్యక్రమం లాగా చిన్న ప్రోగ్రాంలా చేయాలని ఆశపడ్డాం, కానీ దేవుడు మరి ఇంత ఘనంగా ఇంత గంభీరంగా జరపడానికి దేవుడు తన కృపను మన పట్ల చూపించినందుకు దేవాది దేవునికి నిండు వందనాలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క ప్రాంగణం అంతట్లో కూడా ఇక్కడ చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్లో కావలసినటువంటి అవసరతలన్నింటిలో కూడా సహకారం అందించడానికి, అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక చెప్పి మనకి ఎంతగానో సహకారం అందించినటువంటి కొమ్మరవల్లి కిరణ్మూర్తి గారికి, వారి యొక్క కుటుంబం అందరికీ కూడా, కిరణ్మూర్తి అన్నకు వారి కుటుంబానికి మన పక్షంగా సంఘం అంతటి పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు కిరణ్ అన్నకి తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు వారికి ఇంకనూ కూడా ఆశీర్వదించాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా మన సంఘం అంతటి పక్షంగా, ముఖ్యంగా ప్యారిష్ కమిటీ అంతటి పక్షంగా కిరణ్మూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాత్రికాల సమయంలో చక్కని ప్రేమ విందును ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం నవీన్ బాబు గారికి, వారి కుటుంబం అందరికీ కూడా నా పక్షంగా, సంఘం అందరి పక్షంగా, ప్యారిష్ కమిటీ వారందరి పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు నవీన్ బాబు గారికి, వారి కుటుంబానికి తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు ఆ బిడ్డ యొక్క జీవితాన్ని, ఆ కుమార్తె యొక్క జీవితాన్ని ఇంకనప్పుడు దేవుడు ఆశీర్వదించాలి, అనేకమైనటువంటి దీవెనలతో చనిబిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని అర్థం చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. అనంతరం మరి క్యారల్స్ గురించి మీ అందరికీ కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఇటు రీతిగా నేను మహిమపరిచేటువంటి భాగ్యాన్ని, నీ సన్నిధిలో ఇటుగా నేను గణపరిచేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రి కాలము ఈ యొక్క కార్యక్రమం నేను ఎంత ఘనముగాను ఆశీర్వాదకరంగాను, ముఖ్యంగా నన్ను చక్కని వాతావరణంలో జరగడానికి మీరు చూపినటువంటి గొప్ప ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నన్ను జరుగుతున్నటువంటి రాబోతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హస్తాల్లో పెడుతూ ఉన్నాం. నన్ను బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. జరగబోయేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము కూడా ఈ నామమునకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరుగులాగా సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ నిమిత్తం సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాం. నన్ను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. నన్ను వారి యొక్క పని పాటలు మీరు ఆశీర్వదించండి. వారిని ఇంకనూ కూడా నేను దీవెనకరమైనటువంటి రీతిలో నేను మీరు ముందుకు నడిపించండి. వారిందరూ ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారు ఇచ్చిన దానికంటే నేను నూరంతల ప్రతిఫలాన్ని ఆ కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అని చేసేటువంటి పనుల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో తోడుగా కార్యక్రమాల కొరకు నేను ఎంతగానో ప్రయాసపడినటువంటి సండే స్కూల్ టీచర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, మన భారంతో కూడుకున్న పనులైనప్పటికీ నేను ఎంతగానో శ్రమిస్తా ఉన్నారు, ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇంకనూ కూడా ఈ పరిచర్యలో నేను బలమైనటువంటి సాధనాలుగా ನನ್ನ బిడ్డలు మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, నేను వృద్ధులను, పెద్దలందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నేను ఎంతో సమయమైనప్పటికీ కూడా ఎంతో ఆశతో, నేను ఆసక్తితో నేను ఇప్పటి వరకు ఇందులో పాలు పంపులు పొందిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి.
గ్రామస్తుల్ని, గ్రామంలో ఎవరైతే పాలు పంపులు పొంది ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డ పేరు పైన దీవించమని ఆశీర్వదించమని. రేపటి నుంచి జరగబోయేటువంటి క్రిస్మస్ క్యారల్స్ లో మీరు తోడుగా ఉండి ఈ నామమునకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా మాకు మా యొక్క కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ క్యారల్స్ అన్నీ కూడా ఈ క్రిస్మస్ వేడుకలు ఆ నూతన సంవత్సర వేడుకలు అన్నీ కూడా జరుపుకుంటూ మరొక నూతన సంవత్సరంలోనికి సంతోషంగా పాలు పంపులు పొందు పర్యంతం ఈ కృపా కాపుదల కనుదృష్టి ఆయన మా పైన కుటుంబాలపై నుంచి నడిపించమని త్వరలో రానైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.